హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే కరివేపాకు చెక్కలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్లో 4 చిన్న అల్లం పలుకులు, అదేవిధంగా 1 కప్పు కరివేపాకు, 3 ఎండుమిర్చి తీసేసుకుంటున్నానండి. మనం కరివేపాకు తీసుకునేటప్పుడు డ్రైగా ఉన్న కరివేపాకు తీసుకుంటే చక్కగా మనకి ఇలా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి బేసిన్లోకి అయితే నేను ఇక్కడ 2 కప్పుల దాకా పొడి బియ్య పిండి తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకును కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలోకి 1 స్పూన్ దాకా సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుని ఒక్కసారి పిండిని మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్న సాయి పెసరపప్పు, వాటర్ లేకోకుండా జస్ట్ పెసరపప్పు వరకే తీసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మనం మరొకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. పిండిని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకుని దాంట్లో మనకి సాల్ట్ లెవెల్ ఏమైనా తక్కువ అయితే మరొకసారి అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం సాల్ట్ లెవెల్ అనేది చూసుకున్నాక మనకి కరెక్ట్గా సరిపోయిందన్నాక దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ ఇలా పిండిని అయితే మనం ఇలా చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు ఒక పూరి ప్లస్ తీసేసుకుని దానిలోకి ఒక కవర్ అనేది తీసుకుని ఈ విధంగా నేనైతే చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకుని ఇలా వేడి ఆయిల్లో అనేది చక్కగా మనం వేయించేసేసుకుంటే ఇలా మనం వేసిన వెంటనే ఎప్పుడు చెక్కలు అనేది సెకండ్ సైడ్కి టర్న్ చేయకూడదు. ఒక్క 2 మినిట్స్ చక్కగా ఉంచితే మనకి చెక్కలు అనేవి కొంచెం గట్టిపడతాయి. ఒక సైడ్ మనం వేగాక మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ చక్కగా మనం వేడి ఆయిల్లో కనుక వేయించుకుంటే చెక్కలు అనేవి తొందరగా వేగుతాయండి. మరొకటి ఏంటి అంటే కనుక చెక్కలు అనేవి వేగేటప్పుడు ఆయిల్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి చెక్కలు క్రిస్పీగా అనేది వస్తాయి. ఇవి చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ అనమాట. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.